Good afternoon, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur. మనము లాస్ట్ సెషన్ లో ఎక్స్పర్ సిరీస్ లోని బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ చాప్టర్ నెంబర్ 17 హ్యూమన్ ఫిజియాలజీ చాప్టర్ ని డిస్కస్ చేసుకున్నాం. లైక్ హాఫ్ ఆఫ్ ద చాప్టర్ డిస్కస్ చేసుకున్నాం. లైక్ ఇంకా రిమైనింగ్ ఈ రోజు కంప్లీట్ చేసుకుని లైక్ ఓవరాల్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఒక ఎన్సీఆర్టీ ఒకసారి రివిజన్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, ఐ గెస్ మనము ఈ థర్డ్ క్వశ్చన్ కూడా లైక్ సెకండ్ క్వశ్చన్ 2 క్వశ్చన్స్ చెప్పుకున్నాము ఇది షార్ట్ ఆన్సర్స్ లో. ఇప్పుడు మనకి లైక్ రిమైనింగ్ థర్డ్, ఫోర్త్ అండ్ రిమైనింగ్ 3 క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ రెస్పిరేషన్ ప్రాసెస్ రైట్ ద స్టెప్స్ ఇన్ సీక్వెన్షియల్ మేనర్. ఓకే, ఈ 5 స్టెప్స్ ఏవైతే ఇచ్చాడో మీకు ఎన్సెట్ లో కూడా ఈ 5 స్టెప్స్ నే ఒక లైక్ ఒక లీనియర్ సీక్వెన్స్ లో మీకు ఇచ్చారనమాట. సో ఇవి జంబుల్డ్ గా ఉన్నాయి. ఈ సీక్వెన్షియల్ గా అరేంజ్ చేయమని అడుగుతున్నాడు. ఫస్ట్ మనకి ఫస్ట్ స్టెప్ ఏ జరుగుతుంది? ఫస్ట్ మనం ఏం చెప్తాం, ఫస్ట్ మనం ఎయిర్ అనేది లోపలికి తీసుకుంటాం, లంగ్స్ లోపలికి. అంటే ఇట్స్ పల్మనరీ వెంటిలేషన్ అనేది మనము చేస్తాం అనమాట. పల్మనరీ వెంటిలేషన్ అంటే రెస్పిరేషన్. ఓకే, అంటే బ్రీతింగ్ బై విచ్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఇస్ డ్రాన్ ఇన్ అండ్ CO2 రిచ్ ఆల్వియోలర్ ఎయిర్ ఇస్ రిలీజ్డ్ అవుట్. ఓకే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి నీకు వెంటిలేషన్. అంటే మనం ఎయిర్ తీసుకునేసి దాంట్లో మన రిమైనింగ్ CO2 ఏదైతే ఉందో దాన్ని బయటకు వదులుతాం అనమాట. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అంటే ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్, దాని తర్వాత ఏమవుతుంది, నీకు ఒకసారి మనం ఎయిర్ తీసుకున్నాక ఏం జరుగుతుంది, ఆల్వియోలైకి వెజల్స్ కి, బ్లడ్ వెజల్స్ కి మధ్య నీకు ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ అనేది జరుగుతుంది. సపోజ్ ఇది ఆల్వియోలో అనుకుంటే ఇక్కడ నీకు వెజల్స్ జరుగుతుంటేనా, ఇక్కడ ఈ రెండింటి మధ్య నీకు ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ అనేది జరుగుతాయి అనమాట. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ అనేది నీకు జరుగుతుంది. అంటే డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్, ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అక్రాస్ ద మెంబ్రెన్. ఇది సెకండ్ స్టెప్ అవుతుంది. ఓకే, తర్వాత ఒక్కసారి ఆ బ్లడ్ వెజల్స్ ఏవైతే బ్లడ్ వెజల్స్ ఉన్నాయి కదా, ఆ బ్లడ్ వెజల్స్ ఒక్కసారిగా నీకు ఆక్సిజనేటెడ్ అయ్యాయి అనుకో. లైక్ ఇక్కడ ఆక్సిజన్ డిఫ్యూజ్ అవుతుంది, ఇక్కడ నుండి CO2 డిఫ్యూజ్ అవుతుంది. ఇంకా బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో డిఆక్సిజనేటెడ్ కాస్త ఆక్సిజనేటెడ్ బ్లడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ బ్లడ్ అనేది జరుగుతుంది. ఓకే, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ త్రూ ద బ్లడ్ అనేది జరుగుతుంది. సో థర్డ్ స్టెప్ ఏమవుతుంది, నీకు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ బై ద బ్లడ్. నెక్స్ట్ ఇంకా ఫోర్త్ ఏమవుతుంది, ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో దీని పని ఏంటి, పోయి లైక్ టిష్యూస్, బ్లడ్ అండ్ టిష్యూస్కి వెళ్ళేసి నీకు ఈ ఆక్సిజన్ అనేది సప్లై చేయాలి రెస్పిరేషన్ కోసం, ఎనర్జీ రిలీజ్ చేయడం కోసం. సో ఇవి ఎక్కడికి వెళ్తాయి, టిష్యూస్ దగ్గరికి వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ టిష్యూస్ అనుకోండి, టిష్యూస్ దగ్గర వెళ్ళేసి ఇక్కడ ఏం చేస్తాయి, నీకు ఆక్సిజన్ అనేది దీనికి టిష్యూస్కి ఇచ్చి CO2 మళ్ళీ తీసుకుంటారు అనమాట. సో డిఫ్యూజన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ CO2 బిట్వీన్ ద టిష్యూస్ వచ్చేసి నీకు ఫోర్త్ స్టెప్ అవుతుంది. ఒక్కసారి టిష్యూస్ లైక్ నీకు ఆక్సిజన్ అనేది వెళ్ళింది అనుకో, ఇంకేం జరుగుతుంది, నీకు ఇట్లే ఆక్సిజన్ అనేది యూటిలైజ్ చేసుకుని ఎట్లా రియాక్షన్ జరిగి నీకు CO2 బయటకు వెళ్తావు, తర్వాత ఎనర్జీ అనేది ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. అదే మనం రెస్పిరేషన్ చాప్టర్లో చూసుకున్నాం. సో ఈ టిష్యూస్ ఏం చేస్తాయి, ఈ ఆక్సిజన్ ఉపయోగించుకొని టిష్యూస్ యూటిలైజ్ ఆక్సిజన్ అండ్ ఫర్ ద కెటబాలిక్ రియాక్షన్స్, ఆబ్వియస్ గా ఎనర్జీ రిలీజ్ కోసం ఇంకేం చేస్తాయి, CO2 అనేది రిలీజ్ చేస్తాయి అనమాట. సో utilization of oxygen by cells for the catabolic reaction and result is a release of CO2. ఇది ఫిఫ్త్ స్టెప్ అవుతుంది. ఓకే, సీక్వెన్షియల్ గా ఇంకొకసారి చూసుకుంటే మనం ఫస్ట్ బ్రీత్ చేస్తాము. బ్రీత్ చేయగా అంటే వెంటిలేషన్ అనేది జరుగుతుంది. వెంటిలేషన్ జరిగిన వెంటనే మళ్ళీ ఏమవుతుంది, ఆల్వియోలర్ మెంబ్రెన్ దగ్గర నీకు ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ అనేది నీకు అట్ ద ఆల్వియోలర్ లెవెల్ జరుగుతుంది. అంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ CO2 అనేది ఆల్వియోలర్ మెంబ్రెన్ తీసుకుంటే ఆల్వియోలర్ మెంబ్రెన్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది నీకు బ్లడ్ అనేది జరుగుతుంది. సో ఈ ఆక్సిజన్ మెయిన్ ఫంక్షన్ అయితే టిష్యూస్ కి సప్లై చేయడం కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ త్రూ బ్లడ్ అనేది నీకు జరుగుతుంది. ఇక్కడికి టిష్యూస్ దగ్గరికి వెళ్ళాక అక్కడ నీకు మళ్ళీ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ అనేది జరుగుతుంది. అంటే ఓవరాల్ నీకు 2 టైమ్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ అనేది జరుగుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ జరిగినాక ఆక్సిజన్ బ్లడ్ ఆల్వియోలర్ మెంబ్రెన్ బ్లడ్ నుండి నీకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చేసి వెళ్తుంది. నీకు తర్వాత వెళ్ళాక అంతకు ముందు నీకు రెస్పిరేషన్ అనేది కెటబాలిక్ రియాక్షన్స్ అనేది జరుగుంటాయి కదా, జరిగినప్పుడు ఏవైతే CO2 అనేది వస్తుందో ఆ CO2 వచ్చేసి ఈ బ్లడ్ అనేది మళ్ళీ టేకప్ చేసుకుంటుంది. తీసుకునేసి మళ్ళీ సేమ్ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఇన్స్పిరేటరీ అండ్ ఎక్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్, వైటల్ కెపాసిటీ అండ్ టోటల్ లంగ్ కెపాసిటీ, ఎంఫైసిమా అండ్ ఆక్యుపేషనల్ డిసార్డర్. ఓకే, ఇలాంటి క్వశ్చన్ మీకు 4 మార్క్స్ లేకుంటే 4 మార్క్స్ ఈజీగా రావచ్చు అనమాట. షార్ట్ ఆన్సర్స్ నీకు ఎక్కువగా రెస్పిరేషన్ నుంచి బోర్డ్ ఎగ్జామ్స్ ఇలాంటివి అడుగుతుంటారు అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇన్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్ అంటే ఏంటి? ఇన్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్ అంటే అడిషనల్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ విచ్ వీ కెన్ ఇన్హేల్ ఫోర్స్ఫుల్లీ. ఓకే, ఫోర్స్ఫుల్ అంటే మనం ఫస్ట్ టైడల్ వాల్యూమ్ రెస్పిరేషన్ చేసినప్పుడు మనం టైడల్ వాల్యూమ్ అనేది తీసుకుంటాం కదా. టైడల్ వాల్యూమ్ అనేది తీసుకుంటాం. ఆ టైడల్ వాల్యూమ్ వచ్చేసి మనం నార్మల్ ఇన్స్పిరేషన్ అప్పుడు తీసుకుంటాం. అదే నువ్వు ఫోర్స్ఫుల్ గా ఇన్స్పిరేషన్ చేసావు అనుకో, ఎంత వాల్యూమ్ అయితే నీకు లోపలికి వెళ్తుందో నీకు, దాన్ని మనం ఇన్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్ అనేసి అంటాం అన్నమాట. ఓకే, సేమ్ ఎక్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్ అదే. మనం నార్మల్ గా రెస్పిరేషన్ చేసినప్పుడు లైక్ నార్మల్ గా టైడల్ వాల్యూమ్ తీసుకుంటాం, టైడల్ వాల్యూమే వదిలేస్తాం అనమాట. అది నీకు ఎక్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్ అంటే ఫోర్స్ఫుల్ గా నువ్వు ఎంత ఎక్స్ చేయగలవు, అమౌంట్ ఆఫ్ గ్యాస్ విచ్ యూ కెన్ ఎక్స్హేల్ ఫోర్స్ఫుల్లీ. ఫోర్స్ఫుల్ గా నువ్వు ఎంత వాల్యూమ్ ఆఫ్ ఎక్స్పిరేటరీ గ్యాస్ అంటే ఎక్స్హేల్ చేయగలవు అనేది ఎక్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్. మరి నువ్వు ఇన్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్ ఎంత అంటే కనుక నీకు 2500 నుంచి 3000 ml వరకు ఉంటుంది. ఓకే, అదే నువ్వు ఇది ఎక్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్ అనుకున్నావు అనుకో, ఆల్మోస్ట్ 1000 నుంచి 1100 ml వరకు ఉంటుంది. నువ్వు క్వశ్చన్ లో వాడు ఎక్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్ ఇచ్చడం లేకుంటే ఎక్స్పిరేటరీ కెపాసిటీ ఇచ్చడం నువ్వు కంప్లీట్ గా చూసుకోవాలి. ఇది ఎంసీక్యూస్ లో వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఎక్స్పిరేటరీ కెపాసిటీ ఆఫ్ ద లంగ్స్ అనేసి అలా అడగచ్చు అనమాట. సో ఎక్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్ ఇస్తున్నాడా లేకుంటే ఎక్స్పిరేటరీ కెపాసిటీ ఇస్తున్నాడా, ఇన్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్ ఇస్తున్నాడా లేకుంటే ఇన్స్పిరేటరీ కెపాసిటీ ఇస్తున్నాడా, అది చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వైటల్ కెపాసిటీ. వైటల్ కెపాసిటీ అంటేనా మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎయిర్ పర్సన్ కెన్ బ్రీత్ ఆఫ్టర్ ద ఫోర్స్ఫుల్ ఎక్స్పిరేషన్. ఓకే, ఒక్కసారి ఒక పర్సన్ ఫోర్స్ఫుల్ గా ఎక్స్హేల్ చేసిన తర్వాత ఎంత వాల్యూమ్ ఆఫ్ గ్యాస్, ఎంత వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ని ఇన్హేల్ చేయగలరు, దాన్ని వైటల్ కెపాసిటీ అంటాం. ఫోర్స్ఫుల్ గా ఎక్స్పైర్ చేసినాక ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నార్మల్ గా టైడల్ వాల్యూమ్ తీసుకుంటాడు, తర్వాత ఫోర్స్ఫుల్ కాబట్టి ఇన్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్ కూడా తీసుకుంటాడు, తర్వాత ఎక్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్ నువ్వు అంటే ఫోర్స్ఫుల్ ఎక్స్పిరేషన్ కాబట్టి ఎక్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్ కూడా నువ్వు బయటకు వదిలేసావు, సో దాన్ని కూడా కవర్ చేసుకోవాలి కాబట్టి ఎక్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్ కూడా ఉంటుంది. ఓకే, దీనికి ఈ వాల్యూ ఎంత ఉంటుంది అంటే టైడల్ వాల్యూమ్ 500 ml, ఇది 2500 ml, తర్వాత ఇది 1000 ml కంప్లీట్ చేసుకుంటేనే నీకు ఒక లిమిట్ వస్తుంది. ఇంకో లిమిట్ కోసం నీకు అంటే 2 లిమిట్స్ ఇచ్చాడు కదా, 1000 నుంచి 1100 అనేసి, 2500 నుంచి 3000 అనేసి. సో ఏదో ఒక లోవర్ లిమిట్ లేకుంటే అప్పర్ లిమిట్ తీసుకొని యాడ్ చేసుకుని దానికి అనుకూలంగా ఆప్షన్స్ చూసుకోవడం. ఓకే, అది వైటల్ కెపాసిటీ అంటే. టోటల్ లంగ్ కెపాసిటీ అంటే ఏంటి అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ ఎయిర్, టోటల్ వాల్యూమ్ అంటే అమౌంట్ కంటే వాల్యూమ్ రాయండి, వాల్యూమ్ ఈజ్ ద బెస్ట్ పదం అనమాట. టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఏ పర్సన్స్ లంగ్ కెన్ హోల్డ్. ఓకే, ఒక పర్సన్ యొక్క లంగ్ ఎంత వాల్యూమ్, టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ అకామిడేట్ చేయగలదు అనే దాన్ని మనం టోటల్ లంగ్ కెపాసిటీ అంటాం. ఆ టోటల్ లంగ్ కెపాసిటీ అంటే వైటల్ కెపాసిటీ ప్లస్ రెస్పిరేటరీ రెసిడ్యువల్ వాల్యూమ్. ఓకే, రెసిడ్యువల్ వాల్యూమ్ ఏంటి, ఎప్పటికీ అది బయటికి వెళ్ళదు, అంటే మన లంగ్స్ కొలాప్స్ అవ్వకుండా చూసుకునేది అదే. ఓకే, రెస్పిరేటరీ రెసిడ్యువల్ వాల్యూమ్. ఓకే, ఆ రెసిడ్యువల్ వాల్యూమ్ ఎంత ఉంటుంది అంటే 1100 నుంచి 1200 ml వరకు నీకు ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎంఫైసిమా అండ్ ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిసార్డర్స్. ఎంఫైసిమా అంటే ఏంటి? ఎంఫైసిమా నీకు డిసార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ లో నీకు చివరన చాప్టర్ చివరన నీకు ఇచ్చింటాడు అనమాట. ఓకే, సో ఎంఫైసిమా అంటే ఏంటి? ఎంఫైసిమా అంటేనా ఇట్స్ అ క్రానిక్ డిసార్డర్ వేర్ ఆల్వియోలర్ వాల్స్ ఆర్ డ్యామేజ్. ఓకే, ఈ ఆల్వియోలర్ వాల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల నీకు రెస్పిరేటరీ సర్ఫేస్ డ్యూ టు విచ్ రెస్పిరేటరీ సర్ఫేస్ గెట్స్ డిఫ్యూజ్డ్. ఓకే, రెస్పిరేటరీ సర్ఫేస్ అనేది డిక్రీజ్ అవుతుంది, సో మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి అనమాట. ఓకే, దీనికి ఒక మెయిన్ కారణం ఏంటి అంటే సిగరెట్ స్మోకింగ్. ఓకే, సిగరెట్ స్మోకింగ్ ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ కాజ్. ఓకే, నెక్స్ట్ ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిసార్డర్స్. ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిసార్డర్ అంటే కొన్ని డిసార్డర్స్ రెస్పిరేటరీ సిస్టమ్ మే బి లింక్ టు ద ఆక్యుపేషన్ ఆఫ్ ద పర్టికులర్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్ లో అలా వర్క్ చేస్తున్నారు, లైక్ గ్రైండింగ్ కానీ, స్టోన్ బ్రేకింగ్ కానీ, లేకుంటే ఐరన్ ఇండస్ట్రీలో కానీ, కోల్ ఇండస్ట్రీలో కానీ, మైనింగ్స్ లో కానీ, అలాంటివి అలాంటి ఆక్యుపేషన్స్ లో వర్క్ చేసేటప్పుడు ఏమవుతుందంటే క్రానిక్ గా అంటే ఇమీడియట్ గా ఒక్కసారి నువ్వు పని చేస్తే గానీ ఆ డిసీజ్ వస్తుందంటే కాదు, లైక్ క్రానిక్ గా చాలా రోజులుగా నువ్వు అక్కడే పని చేస్తున్నావు అనుకో, ఎప్పుడైతే మన బాడీ మనకు బేసిక్ గా ఇమ్యూనిటీ అనేది కొంచెం ఉంటుంది. ఓకే, ఆ ఇమ్యూనిటీ ఎప్పుడైతే ఆ కోపప్ చేయలేదు, లైక్ ఇంకా నేను ఇంతకంటే ఎక్కువ భరించలేను అనుకుంటది కదా, అలాంటి ఆ టైంలో ఏమవుతుందంటే కనుక ఇంట్లో నీకు లాంగ్ టైం ఎక్స్పోజర్ చేసినప్పుడు నీకు ఇమ్యూనిటీ కూడా ఇంకా పని చేయకుండా అయిపోద్ది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే నీకు
ఫైబ్రోసిస్ అనేది జరుగుతుంది. ఫైబ్రోసిస్ ఆఫ్ లంగ్స్ అనేది జరుగుతుంది అనమాట. ఈ ఫైబ్రోసిస్ ఆఫ్ లంగ్స్ జరిగినప్పుడు నీకు ఏమవుతుందంటే నీకు అంటే ఫైబ్రోసిస్ జరిగిన ఆటోమేటిక్గా ఎలాస్టిక్ నేచర్ అవన్నీ కోల్పోతుంది అనమాట లంగ్స్. సో నీకు అప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా నీకు వస్తాయి అనమాట. ఓకే, అందుకోసం ఏమంటాం అంటే ఆక్యుపేషన్ ఎవరైతే నీకు అలాంటి కోల్ ఇండస్ట్రీస్ లేకుంటే సిలికోసిస్, సిలికా ఇండస్ట్రీస్, ఆస్బెస్టోస్ ఇండస్ట్రీస్, ఐరన్ ఇండస్ట్రీస్, స్టోన్ ఇండస్ట్రీ ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తారో మనం బేసిక్ గా ఇలాంటి ప్రికాషన్స్ కోసము పర్టికులర్ వర్కర్స్ ఆర్ ఆస్క్ టు వేర్ మాస్క్ వేసుకోమని చెప్తాను. ఎందుకంటే మనం ప్రొటెక్ట్ చేయొచ్చు కదా వాళ్ళ హెల్త్ ని అనేసి. ఓకే, ఇది డిఫరెన్షియేషన్. లైక్ దిస్ ఆర్ ద షార్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ long answer type of question. Okay, explain the transport of oxygen and carbon dioxide between the alveoli and the tissue with the help of diagram. Okay, basic గా ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ CO2 విత్ ద హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్ అనేది అడుగుతున్నాడు అనమాట. ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ నీకు ఫస్ట్ నువ్వు దాన్ని క్లాసిఫై చేయాలి. ఓకే, బిఫోర్ రైటింగ్ ఏంటి రాస్తా అంటే లాంగ్ ఆన్సర్ కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ అనేసి హెడింగ్ రాసి ఏ విధంగా లైక్ ఆక్సిజన్ ఒకటి ఒకవైపు, CO2 ఒకవైపు ఎలా ట్రాన్స్పోర్ట్ ఇది ఏమవుతుంది 97% ఆర్బీసీస్, 3% నీకు ఏంటి ప్లాస్మా, అంతేనా? 3% అనే ప్లాస్మా. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ కూడా అలాగే లైక్ 20-25% ఆర్బీసీస్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇంకా 70% బైకార్బోనేట్స్. నెక్స్ట్ రిమైనింగ్ 7% ఏదైతే ఉందో అది ప్లాస్మా. సో ఇలా క్లాసిఫికేషన్ ఎందుకంటే పర్టికులర్ గా నీకు ఆక్సిజన్, CO2 ట్రాన్స్పోర్ట్ అడిగారు కాబట్టి మీరు ఇలా డిస్క్రైబ్ చేసి తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు అనుకోండి, మీకు మార్క్స్ అనేది ఎక్కువ అంటే ఈజీగా వస్తాయి లాంగ్ ఆన్సర్ కాబట్టి. అంటే ఇలా చూడంగానే పర్టికులర్ గా ఎగ్జామ్ కరెక్ట్ చేసేవానికి మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ ఫస్ట్ మేజర్ గా ఎలా వెళ్తుంది 97% అనేది నీకు ఆర్బిసిస్ ద్వారా వెళ్తుంది. సో ఆ మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేసి సరిపోద్ది అనమాట. ఓకే, ఏంటి బేసిక్ ఎలా రాస్తావు? హీమోగ్లోబిన్ అనేది నీకు రెడ్ కలర్ ఐరన్ కంటైనింగ్ పిగ్మెంట్, అంతే కదా? అంటే హీమోగ్లోబిన్ అనేది నీకు రెడ్ కలర్ ఐరన్ కంటైనింగ్ పిగ్మెంట్. ఓకే, బేసిక్ గా ఎలా అంటే ఆక్సిజన్ అనేది నీకు ఆక్సిజన్ కెన్ బైండ్ విత్ హీమోగ్లోబిన్ రివర్సిబుల్లీ. ఈ రివర్సిబుల్లీ అవుతుంది కాబట్టి నీకు టిష్యూస్ ఆల్వియోల దగ్గర ఆక్సిజన్ హీమోగ్లోబిన్ బైండ్ అవుతుంది. అది రివర్సిబుల్ కూడా కాబట్టి నీకు వెంటనే ఎప్పుడైతే టిష్యూస్ దగ్గరికి వెళ్తుందో అక్కడ రివర్స్ గా డిటాచ్ కూడా అయిపోద్ది అనమాట. ఓకే, ఆక్సిజన్ కెన్ బైండ్ టు హీమోగ్లోబిన్ ఇన్ రివర్సిబుల్ మేనర్. ఓకే, నెక్స్ట్ ఒక్కొక్క ఎఫినిటీ ఆఫ్ ద హీమోగ్లోబిన్. ఓకే, వన్ హీమోగ్లోబిన్ కెన్ ఎన్ని ఆక్సిజన్ మాలిక్యూల్స్ ని అకామిడేట్ చేసుకోవాలి? వన్ హీమోగ్లోబిన్ కెన్ అకామిడేట్ 4 molecules ఆఫ్ ఆక్సిజన్. అంటే హీమోగ్లోబిన్ అనుకో, ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇలా 4 ఆక్సిజన్ ని అది అకామిడేట్ చేసుకోగలదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ బైండింగ్ ఆఫ్ ఆక్సిజన్ టువర్డ్స్ హిమోగ్లోబిన్, డిటాచింగ్ ఆఫ్ హిమోగ్లోబిన్ విత్ ద ఆక్సిజన్, ఇవన్నీ వేటి మీద డిపెండ్ అవుతున్నారు? ప్రైమరీలీ ఇవన్నీ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ప్రైమరీలీ ద బాండింగ్ అదే బైండింగ్ ఆఫ్ ఆక్సిజన్ టు హిమోగ్లోబిన్ డిపెండ్స్ అపాన్ ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్. ఓకే, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ మీద డిపెండ్ అవుతుంది. ఇది ప్రైమరీ రీజన్. ఇంకా ఏమన్నా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. మనం చెప్పుకున్నాం ఏంటి? లో టెంపరేచర్, లో PO2 అదే PCO2, తర్వాత లో H+ కాన్సన్ట్రేషన్ ఆర్ ద హై pH వాల్యూ. నీకు ఇవన్నీ ఈ కండిషన్స్ కూడా నీకు ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. ఇది ఆక్సిజన్ వచ్చేసి హిమోగ్లోబిన్ తో బైండ్ అవ్వడానికి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి మనం బేసిక్ గా ఆక్సిజన్ కి హీమోగ్లోబిన్ కి ఆ డిసోసియేషన్ కర్వ్ మనకి ఇస్తే మనకి ఎలా వచ్చింది? అది సిగ్మాయిడ్ కర్వ్ అనేది నీకు వచ్చింది అనమాట. సిగ్మాయిడ్ కర్వ్ అనేది వస్తుంది ఆక్సిజన్ కి హిమోగ్లోబిన్. ఒకవైపు ఏమో నీకు పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్, ఇంకోవైపు ఏమో ఎంత పర్సెంటేజ్ బైండ్ అయింది. ఆ గ్రాఫ్ తీసుకుంటే నీకు హై PO2 ఉన్నప్పుడు నీకు PO2 హైగా అవుతుంది అనుకో, నీకు ఇక్కడ హీమోగ్లోబిన్ సాచురేషన్ కూడా నీకు విత్ సాచురేషన్ విత్ ఆక్సిజన్ కూడా నీకు పెరుగుతుంది అన్నమాట. ఓకే, ఈ సిగ్మాయిడ్ కర్వ్ అనేది వచ్చింది. మరి దాని దీంట్లో లైక్ రైట్ సైడ్ షిఫ్టింగ్, లెఫ్ట్ సైడ్ షిఫ్టింగ్, ఈ అన్నిటికి కూడా మనము చెప్పుకున్నాం. ఇక్కడైతే నీకు ఆక్సిజన్ ఎక్కువ బైండ్ అయింది కాబట్టి నీకు బేసిక్ గా ఎక్కువ సాచురేషన్ జరిగింది కాబట్టి నీకు బేసిక్ గా ఆక్సిజన్ కి ఫేవరబుల్ ఉన్న కండిషన్స్ కావాలి. ఇక్కడ ఇది వచ్చే దానికి అర్థం ఏంటి? కార్బన్ డైఆక్సైడ్
అంటే ఆక్సిజన్ డిసోసియేట్ అవడానికి ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువ ఉండాలి. ఆ 4 ఫ్యాక్టర్స్ మనం డిసైడ్ చేసుకున్నాం. టెంపరేచర్ డిస్కస్ చేసుకున్నాం. టెంపరేచర్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్, కాన్సన్ట్రేషన్ అదే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, అవన్నీ చూసుకున్నాం అనమాట. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి లైక్ ఈ సిగ్మా దీన్ని ఏమంటాం, ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్. ఓకే. మీకు బేసిక్ గా 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చిన డ్రా ఏ క్లీన్ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ద ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ విత్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆక్సిజన్ కవర్స్ టువర్డ్స్ షిఫ్టింగ్ రైట్ అన్న షిఫ్టింగ్ లెఫ్ట్ అన్న అడగచ్చు అనమాట. 2 మార్క్స్ డయాగ్రామ్ కి, ఇంకో 1 మార్క్ నీకు ఫ్యాక్టర్స్ కి ఇవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ బేసిక్ అయితే హై టెంపరేచర్ కానీ, లేకుంటే హై PCO2 కానీ, లో pH కానీ, ఆర్ హై H+ కాన్సన్ట్రేషన్. దీనికి ఎగ్జాక్ట్ గా రివర్స్ ఇక్కడ ఉంటాయి. లో టెంపరేచర్, లో PCO2 అండ్ హై pH ఆర్ ద లో H+ కాన్సన్ట్రేషన్. మనకి బేసిక్ గా ఈ ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ వల్ల మనకి ఏం తెలుస్తుంది, ద ఎఫినిటీ అంటే ఏ ఫ్యాక్టర్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి. లైక్ టెంపరేచర్ ఇంక్రీజ్ లేకుంటే డిక్రీజ్ ఆక్సిజన్ డిసోసియేషన్ తో ఎలా లింక్ అయింది, లేకుంటే PCO2 ఎలా లింక్ అయింది, లేకుంటే హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్ ఎలా లింక్ అయింది. ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ అనేసి మనము తెలుసుకోవచ్చు అనమాట. ఏవి ఫేవరబుల్ కండిషన్స్, ఏవి అన్ఫేవరబుల్ కండిషన్స్ అనేసి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే. ఇంకా లాస్ట్ లో నార్మలీ 100 ml ఆఫ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎంత ml ఆఫ్ ఆక్సిజన్ టిష్యూస్ డెలివర్ చేస్తుంది అంటే అది 5 ml. 5 ml ఆఫ్ ని మనం అదే చేస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ డయాగ్రామ్ మనం లాస్ట్ లో తీసుకుందాం. ఓకే. నెక్స్ట్ CO2 వచ్చేసి మేజర్ గా నీకు లైక్ దాని టూ టైప్స్ ఉంటాయి. 20-25% హిమోగ్లోబిన్ తో 20-25% హిమోగ్లోబిన్ తో టిష్యూస్ కి డెలివరీ అదే క్యారీ అవుతుంది. అది ఎలా హిమోగ్లోబిన్ ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ కలుపుతుందో అది అమినో హిమోగ్లోబిన్ అనేది అవుతుంది అనమాట. కార్బమినో హిమోగ్లోబిన్ అనేది నీకు అవుతుంది ఎప్పుడైతే హిమోగ్లోబిన్ తో ఈ పర్టికులర్ కార్బన్ డైఆక్సైడ్ కలుస్తుంది. ఓకే. ఇప్పుడు దీనికి కూడా అంటే సేమ్ రిలేటెడ్ టు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ మెయిన్లీ వచ్చేసి అక్కడ ఆక్సిజన్ కి ఎలా అయితే ఆర్బిసితో బైండ్ అవ్వడానికి నీకు మినిమం లైక్ ప్రైమరీ రీజన్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అన్నాము. ఇక్కడ కూడా అంతే అనమాట. నీకు బేసిక్ గా ఇది బైండ్ అవ్వడానికి, ఇవన్నీ బైండ్ అవ్వడానికి రిలేటెడ్ టు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. రిమైనింగ్ ఫ్యాక్టర్స్ తర్వాత లైక్ టెంపరేచర్, హైడ్రోజన్ ప్లస్ కాన్సన్ట్రేషన్, pH, అవన్నీ సెకండరీ అనమాట. ఫస్ట్ వచ్చేసి PCO2. ఓకే. నెక్స్ట్ మైన్యూట్ వచ్చేసి 7% వచ్చేసి నీకు ప్లాస్మా ద్వారా వెళ్తుంది. మళ్ళీ దాని నుంచి మళ్ళీ అంటే ఆ పైన ఏదైతే ఫ్లో చార్ట్ రాసావో అది మళ్ళీ ఇంకొకసారి రాయొచ్చు. అండ్ 70% వచ్చేసి బైకార్బోనేట్స్ కూడా ఎలా లైక్ ఇలా అంటే ఈ ఈక్వేషన్ కంపల్సరీ మెన్షన్ చేయాలి. లైక్ CO2 రివర్సిబుల్ వి కెన్ బైండ్ టు ది H2CO3 లైక్ కెన్ ఫార్మ్ HCO3 మైనస్ ప్లస్ H+. ఈ రెండు రియాక్షన్స్ ని నీకు ఏ ఎంజైమ్ కంట్రోల్ చేస్తుందంటేనా కార్బోనిక్ ఎన్హైడ్రేస్ అనేది నీకు వచ్చేసిన టిష్యూస్ దగ్గర ఏమవుతుంది, ఈ CO2 వచ్చేసి HCO3 మైనస్ తో బైండ్ అయ్యి లైక్ సారీ H2O తో కంబైన్ అయ్యి నీకు H2CO3 అనేది ఫామ్ చేస్తుంది అనమాట. ఎక్కడ టిష్యూస్ దగ్గర. అదే ఆల్వియోల దగ్గరికి వచ్చేసరికి H2CO3 డిసోసియేట్ అయ్యి ఇది కార్బన్ ఎన్హైడ్రేస్, కార్బోనిక్ ఎన్హైడ్రేస్. ఓకే. అక్కడ నీకు మళ్ళీ H2 అండ్ CO2 అనేది ఫామ్ అవుతుంది. మధ్యలో నీకు HCO3 మైనస్ అనే రియాక్షన్ కూడా ఉంటుంది. ఓకే. HCO3 మైనస్ రియాక్షన్ ఓవరాల్ గా జరిగేది వచ్చేసి నీకు ఇదనమాట. ఓకే. ఓవరాల్ గా జరిగేది వచ్చేసి ఇది. నెక్స్ట్ ఇంకా ఈ రియాక్షన్ రాసాక నువ్వు ఎలా రాసింది అదే లైక్ దాన్ని ఈ రియాక్షన్ ని నువ్వు ఎలాబొరేట్ చేయొచ్చు. ఇందాక మనం రాసుకున్నాం కదా ఆ రియాక్షన్ ని ఎలా అంటే ఆ టిష్యూస్ ఎక్కడైతే నీకు PCO2 ఎక్కువ ఉంటుందో ఇందాక చెప్పుకున్నా ఇంకోసారి చెప్పుకుంటాం. ఓకే. CO2 డిఫ్యూజెస్ ఇంటూ RBCs. ఓకే. CO లోపలికి అనేది వస్తుంది అండ్ ఫార్మ్స్ పర్టికులర్ లైక్ HCO3 మైనస్ ప్లస్ H+ అనేది ఫార్మ్ చేస్తుంది. ఓకే. తర్వాత ఆల్వియోలర్ సైడ్ మళ్ళీ ఇది టిష్యూస్ దగ్గర. ఓకే. నెక్స్ట్ ఆల్వియోలర్ దగ్గర ఏమవుతుంది, ఎక్కడైతే నీకు PCO2 తక్కువ ఉంటుందో PCO2 అనేది తక్కువ ఉంటుంది. సో ఏమవుతుంది ఆపోజిట్ రియాక్షన్ జరుగుతుంది అనమాట. ఆపోజిట్ జరిగి నీకు H2O అండ్ CO2 అనేది ఫామ్ అవుతుంది. ఫైనల్ గా ఎక్కడ టిష్యూస్ దగ్గర ఇందాక చెప్పుకున్నారు ఫైనల్ గా నీకు H2O and CO2 ఫామ్ అవుతుంది. మధ్యలో నీకు HCO3 మైనస్ అనేది నీకు ఫామ్ అవుతుంది. ఓకే. నీకు 3 రియాక్షన్ జరుగుతాయి. H2CO3 ఫార్మేషన్ జరుగుతుంది, మళ్ళీ HCO3 మైనస్
ఫార్మేషన్ జరుగుతుంది. ఫైనల్ గా నీకు H2O ప్లస్ ద CO2 అనేది ఫార్మేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇలా జరిగి నీకు ఈ CO2 అనేది ఆల్వియోల నుంచి బయటికి ఎక్సిట్ అయిపోతుంది. ఓకే, బేసిక్ గా ఉమ్, ఇందాక మనం ఆక్సిజన్ కి ఎలా అయితే చెప్పుకున్నాం ఇలాగే దీనికి 100 ml ఆఫ్ CO2 అనేది 100 ml ఆఫ్ డిఆక్సినేటెడ్ బ్లడ్ 100 ml ఆఫ్ డిఆక్సినేటెడ్ బ్లడ్ అనేది నీకు 4 ml ఆఫ్ CO2 ని బయటికి ఆల్వియోల దగ్గర నీకు సబ్మిట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూసుకుంటే డయాగ్రామ్ నీకు ఎన్సీఆర్టీ లో డయాగ్రామ్ అనేది మెన్షన్ చేసింది. లైక్ పార్షియల్ ప్రెజర్ తో సహా నీకు ఒక డయాగ్రామ్ అనేది మెన్షన్ చేశాను అన్నమాట. సిస్టమిక్ సర్క్యులేషన్ అండ్ ద పల్మరీ సర్క్యులేషన్ అనేది ఎలా ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హార్ట్ అనుకుంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇన్స్పిరేషన్ తీసుకుంటాము, ఇది ఎక్స్పిరేషన్, ఇన్స్పిరేషన్ అండ్ ద ఎక్స్పిరేషన్. ఓకే, ఇక్కడ నీకు ఆల్వియోలర్ ఎయిర్ లో అది కూడా మీరు బైహార్ట్ చేసేది. ఎందుకంటే యాక్చువల్ దగ్గర నీకు పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత ఉంటుంది అనేసి, అది ఎంత 104 mm ఆఫ్ Hg. అదే CO2 ఎంత ఉంటుంది అనేది అడగచ్చు, 40 mm ఆఫ్ Hg. ఓకే, ఇక్కడ నీకు CO2 అనేది ఇటు వెళ్ళిపోద్ది, ఆక్సిజన్ అనేది ఇటు వస్తుంది. వచ్చాక ఆ తర్వాత మనకి డబుల్ సర్క్యులేషన్ కాబట్టి హార్ట్ అనేది మనకి వెళ్తుంది. హార్ట్ కి వెళ్ళాక మళ్ళీ మనం ఇక్కడ నుండి హార్ట్ అనేది మళ్ళీ టిష్యూస్ కి పంప్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, ఆక్సిజన్ లోపలికి వెళ్ళి CO2 అనేది బయటకు వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ నుండి హార్ట్ అనేది మళ్ళీ ఏం చేస్తుంది, హార్ట్ అనేది రీచ్ అవుతుంది మళ్ళీ ఆ డిఆక్సినేటెడ్ బ్లడ్. ఈ డిఆక్సినేటెడ్ బ్లడ్ వచ్చేసి మళ్ళీ హార్ట్ పంప్ చేస్తుంది ఎక్కడికి, ఆల్వియోల దగ్గరికి. ఓకే, ఇక్కడ మీరు ప్రతి దానికి లైక్ PO2 ఎంత ఉంది, PCO2 ఎంత ఉంది, తర్వాత ఇక్కడ PO2 ఎంత ఉంది, ఈ PO2 లైక్ బాడీ టిష్యూస్ దగ్గర ఎంత ఉంది, అండ్ టిష్యూ క్యాపిలరీస్ దగ్గర ఎంత ఉంది. ఓకే, అలా ఇవి సిస్టమిక్ వెయిన్స్, ఇవి సిస్టమిక్ ఆర్టరీస్. సిస్టమిక్ ఆర్టరీస్ నీకు ఆర్టరీస్ వచ్చేసి హార్ట్ నుంచి బ్లడ్ కి, హార్ట్ నుంచి టిష్యూస్ కి బ్లడ్ సప్లై చేస్తుంది. వెయిన్స్ వచ్చేసి టిష్యూస్ నుంచి హార్ట్ కి బ్లడ్ ని తీసుకెళ్తుంది అనమాట. ఓకే, ఇదేమో పల్మనరీ వెయిన్, ఇదేమో పల్మనరీ ఆర్టరీ. ఇక్కడ మీకు ఇంకొక లైక్ చిన్నప్పటి నుంచి చదువుకునేది, ఆల్ ఆర్టరీస్ క్యారీస్ ప్యూర్ బ్లడ్ ఎక్సెప్ట్ ఏది, పల్మరీ ఆర్టరీ. ఇక్కడ చూసారా, ఈ పల్మరీ ఆర్టరీ ఏదైతే ఉందో నీకు ఇంప్యూర్ బ్లడ్ ని లంగ్స్ కి తీసుకెళ్తుంది, పల్మనరీ ఆర్టరీ. నెక్స్ట్, ఆల్ వెయిన్స్ క్యారీస్ ఇంప్యూర్ బ్లడ్ అంటే డిఆక్సినేటెడ్ బ్లడ్ ఎక్సెప్ట్ ఈ పల్మనరీ వెయిన్ ఏదైతే ఉందో ఆక్సిజన్ అయిన బ్లడ్ ని నీకు తీసుకొస్తుంది అనమాట హార్ట్ కి, పల్మనరీ వెయిన్. మీకు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా, ఇంకొక మంచి క్వశ్చన్ కూడా రావచ్చు. లైక్ ఇంకొక మంచి క్వశ్చన్ చూడండి. బేసిక్ గా ఆల్ ఆర్టరీస్ క్యారీస్ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్. అంటే అన్ని ఆర్టరీస్ నీకు బ్లడ్ ని అవే ఫ్రమ్ ద హార్ట్ తీసుకెళ్తుంది. ఓకే, ఎక్సెప్ట్ అంటే ఏమి లేదు, అన్ని ఆర్టరీస్ అవే ఫ్రమ్ ద హార్ట్ తీసుకెళ్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పల్మనరీ ఆర్టరీ ఉందో ఇది కూడా అవే ఫ్రమ్ ద హార్ట్ తీసుకెళ్తుంది బ్లడ్ ని. ఇంకా మిగిలిన ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని సప్లై చేసే ఆర్టరీస్ కూడా నీకు అవే ఫ్రమ్ ద హార్ట్ తీసుకెళ్తున్నాయి బ్లడ్ ని. ఓకే, ఆల్ ఆర్టరీస్ క్యారీస్ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్ వితౌట్ ఎనీ ఎక్సెప్షన్. నెక్స్ట్, ఆల్ వెయిన్స్ క్యారీ బ్లడ్ టువర్డ్స్ ద హార్ట్. సో అలాంటిది. లైక్ ఇక్కడ మీరు పొరపడి లేకుంటే ఇందాక చెప్పాను పల్మనరీ ఆర్టరీ, పల్మనరీ వెయిన్ ఎక్సెప్షన్ డిఆక్సినేటెడ్, ఆక్సిజనేటెడ్. మీరు ఇలా కన్ఫ్యూజ్ అయ్యేసి ఇక్కడ ఆల్ ఆర్టరీస్ క్యారీస్ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్ ఎక్సెప్ట్ వచ్చేసి పల్మనరీ ఆర్టరీ అనేసి ఆ ఎక్సెప్షన్ ఇక్కడ అప్లై చేయకూడదు. ఎందుకంటే అన్ని ఆర్టరీస్ నీకు అవే ఫ్రమ్ ద హార్ట్ బ్లడ్ ని క్యారీ చేస్తాయి అనమాట. ఓకే, ఇది బేసిక్ గా డయాగ్రామ్ అండ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్ప్లెనేషన్. ఎన్సీఆర్టీలో ఎంత ఉందో అంతవరకు రాయించి సరిపోతుంది. ఓకే, డయాగ్రామ్ కి అండ్ ఎంతైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడో ఆ ఎక్స్ప్లెనేషన్ రాస్తే సరిపోతుంది, మోర్ దాన్ ఎనఫ్. ఓకే, నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్. అంటే బ్రీతింగ్ అంటే మనం బ్రీతింగ్ అంటే ఇంట్రా గ్రేడియంట్ అనేది ఎలా ఏర్పడుతుంది, ప్రెషర్ గ్రేడియంట్ గురించి, వాల్యూమ్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, ఏవి పార్ట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, లైక్ డయాఫ్రమ్, ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్. ఓకే, ఫస్ట్ బ్రీత్ ఏంటి, బేసిక్ గా ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్.
ఓకే. కాంట్రాక్షన్ ఆఫ్ డయాఫ్రమ్ తో నీకు ఇన్స్పిరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే. తర్వాత కాంట్రాక్షన్ ఒకసారి కాంట్రాక్ట్ అయింది అనుకో నీకు, కాంట్రాక్ట్ అయిన వెంటనే వెంట్రల్ లైక్ వాల్యూమ్ ఆఫ్ థొరాసిక్ ఛాంబర్ అనేది వాల్యూమ్ ఆఫ్ థొరాసిక్ ఛాంబర్ విల్ ఇంక్రీజ్. అది ఏ డైరెక్షన్ లో, యాంటీరియర్ పోస్టీరియర్ డైరెక్షన్ లో ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇలా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది హ్యూమన్ అనుకో, అంటే ఇటువైపు చూస్తున్నాడు. ఓకే అనుకో, యాంటీరియర్ పోస్టీరియర్ డైరెక్షన్ అంటే ఇలా, యాంటీరియర్ పోస్టీరియర్ అంటే ఎప్పుడైతే డయాఫ్రమ్ కాంట్రాక్ట్ అవుతుందో అయినప్పుడు, అంటే ఇలా ఉన్న డయాఫ్రమ్ ఇలా అయినప్పుడు నీకు యాంటీరియర్ పోస్టీరియర్ డైరెక్షన్ నీకు థొరాసిక్ ఛాంబర్ ఏదైతుందో అది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకేం చెప్పాము, ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్ కూడా దీంట్లో ఒక పార్ట్, లైక్ వాల్యూమ్ ఆఫ్ థొరాసిక్ ఛాంబర్ ఇంక్రీజ్ అందులో. ఓకే. ఎప్పుడైతే అంటే డయాఫ్రమ్ పని అయిపోయింది, ఇప్పుడు కాంట్రాక్షన్ అయింది, యాంటీరియర్ పోస్టీరియర్ డైరెక్షన్ లో నీకు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఎప్పుడైతే కాంట్రాక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఎప్పుడైతే జరుగుతుందో, మనకి ఇందాక యాంటీరియర్ పోస్టీరియర్ డైరెక్షన్ నీకు అయింది కదా, ఇప్పుడు జరిగినప్పుడు నీకు ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ డోర్సో వెంట్రల్ యాక్సిస్. ఓకే. ఒకటి యాంటీరియర్ పోస్టీరియర్. ఓకే. ఇప్పుడు ద కాంట్రాక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ లిఫ్ట్ ద రిబ్స్ అప్ అండ్ ఇంక్రీజెస్ ద నీకు ఇంకా స్టెర్నమ్ తో కూడి నీకు ఈ పార్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఒక దిగుతూ ఇటు రెండు వైపులు నీకు ఇంక్రీజ్ అవుతుంది. యాంటీరియర్ పోస్టీరియర్ అయిపోయింది, డోర్సల్ వెంట్రల్ లో కూడా నీకు యాక్సిస్ లో కూడా ఇంక్రీజ్ అయింది, విచ్ ఇంక్రీజెస్ ద అంటే ఓవరాల్ గా నీకు ఇంక్రీజ్ అవుతుంది. ఎలా, లైక్ ఓవరాల్ గా థొరాసిక్ ఛాంబర్ అనేది నీకు థొరాసిక్ ఛాంబర్ యొక్క వాల్యూమ్ అనేది నీకు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే. యాంటీరియర్ పోస్టీరియర్ అంటే ఇది, సారీ యాంటీరియర్ పోస్టీరియర్ వెళ్ళి డోర్సో వెంట్రల్ యాక్సిస్ అంటే ఇలా. ఓకే. యాంటీరియర్ పోస్టీరియర్ అంటే ఇలా ఈ డైరెక్షన్ లో, డయాఫ్రమ్ వచ్చేసి ఈ డైరెక్షన్ లో ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఏమో నీకు ఈ డైరెక్షన్ లో ఇంక్రీజ్ చేస్తుంది. ఓవరాల్ గా నీకేమవుద్ది ఫైనల్ గా థొరాసిక్ ఛాంబర్ యొక్క క్యావిటీ ఉందో అక్కడ వాల్యూమ్ అనేది నీకు ఇంక్రీజ్ అవుతుంది. మనకి బాయిల్స్ లా ప్రకారం ప్రెజర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు వాల్యూమ్. అంటే వాల్యూమ్ అనేది పెరిగింది అంటే ప్రెజర్ అనేది తగ్గుతుంది, అంతే కదా. ప్రెజర్ తగ్గినప్పుడు ఏమవుద్ది, బయట నీకు అట్మాస్ఫియర్ లో ఎక్కువ ప్రెజర్ ఉంటుంది, లోపల నీకు బాడీలో లో ప్రెజర్ అనేది ఉంటుంది. సో ఎయిర్ అనేది రషెస్ ఇన్సైడ్, అంటే ఎయిర్ వచ్చేసి హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ రావాలనుకుంటుంది కాబట్టి నీకు లోపలికి అనేది ఎయిర్ అనేది వస్తుంది. ఈ విధంగా నీకు ఇన్స్పిరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ 2 పార్ట్స్ బ్రీతింగ్ అండ్ ఇన్స్పిరేషన్ అనేది 2 పార్ట్స్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఎక్స్పిరేషన్ పార్ట్. ఓకే. జస్ట్ ఇన్స్పిరేషన్ కి ఏదైతే జరిగిందో ఎక్స్పిరేషన్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ జరుగుతుంది. అంటే రిలాక్సేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ అండ్ ద డయాఫ్రమ్. అంటే ఎప్పుడైతే ఇవి రిలాక్స్ అయిపోతాయో ఆటోమేటిక్ ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ థొరాసిక్ క్యావిటీ విల్ డిక్రీజ్. వాల్యూమ్ డిక్రీజ్ అవ్వగానే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా బాయిల్స్ లా ప్రకారం ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే లోపల ప్రెజర్ ఎక్కువ అవుతుంది, అంటే మన బాడీలో ప్రెజర్ ఎక్కువ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు బయట అట్మాస్ఫియర్ తక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, ప్రెజర్ అనేది అంటే ఎయిర్ అనేది నీకు హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి వెళ్ళాలి కాబట్టి లోపల ప్రెజర్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ నుండి నీకు బయట అనేది వెళ్ళిపోతుంది, ఎందుకంటే బయట తక్కువ ప్రెజర్ ఉంది రిలేటివ్ గా. సో ఈ విధంగా ఎక్స్పల్షన్ ఆఫ్ ఎయిర్ అనేది జరుగుతుంది. ఎక్స్పల్షన్ ఆఫ్ ఎయిర్ అంటే ఎక్స్పిరేషన్ అనేది జరుగుతుంది అనమాట. డయాగ్రామ్ తీసుకుంటే డయాగ్రామ్ నీకు టెక్స్ట్ బుక్ లో ఈజీగా యానిమేటెడ్ బొమ్మ ఇచ్చాడు, అది గీస్తే పోదు అనమాట. లైక్ ఇలా ఉంటే ఇక్కడ స్టెర్నమ్ ఇచ్చాడు, స్టెర్నమ్ అంటే వర్టిబ్రా ఇచ్చాడు, ఇక్కడ రిప్స్ అండ్ స్టెర్నమ్, కాంట్రాక్షన్ ఆఫ్ డయాఫ్రమ్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ జరగడం వల్ల నీకు వాల్యూమ్ ఆఫ్ థొరాసిక్ అది థొరాక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత బేస్డ్ అపాన్ బాయిల్స్ నీకు రష్ అవుతుంది. సేమ్ ఎగ్జాక్ట్ డయాగ్రామ్ గీసేసి ఇది ఇక్కడ రిలాక్సేషన్ అవుతున్నట్టు డయాగ్రామ్ అంటే ఆరోస్ అనేది పైకి గీస్తాము దాని ఎక్స్పిరేషన్ లో. అప్పుడు ఏమవుతుంది, వాల్యూమ్ అనేది తగ్గుతున్నట్టు చూపిస్తాము, తర్వాత ప్రెజర్ అనేది పెరుగుతుంది, నీకు ఎక్స్పల్షన్ ఆఫ్ ఎయిర్ అనేది జరుగుతుంది. ఓకే. ఇది ఎక్స్పిరేషన్. ఈ
నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ న్యూరల్ సిస్టమ్ ఇన్ ద రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్. ఓకే, రెస్పిరేషన్ లో నీకు రెగ్యులేషన్ అనేది ఎలా జరుగుతుంది అని చెప్పాం. హ్యూమన్ బీయింగ్స్ అని హైలీ డెవలప్డ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలీ డెవలప్డ్ కాబట్టి నీకు బేసిక్ గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది హైలీ డెవలప్డ్, లైక్ నర్వస్ సిస్టమ్ అనేది హైలీ డెవలప్డ్. సో రెస్పిరేటరీ సిస్టమ్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. కంట్రోల్ చేసే ఎబిలిటీ అనేది మనకి ఉంటుంది. ఓకే, హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ సిగ్నిఫికెంట్ ఎబిలిటీ టు మెయింటైన్ అండ్ మోడరేట్ ద రెస్పిరేటరీ రిథమ్, అంటే బేస్డ్ అపాన్ ద రెస్పిరేటరీ, అంటే బేస్డ్ అపాన్ ద బాడీ నీడ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్ క్లైమ్ చేస్తున్నాం అనుకో, నీకు ఆక్సిజన్ అనేది, ఆ పార్షల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది తగ్గుతూ ఉంటుంది పైకి వెళ్ళే కొద్ది. సో ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే పార్షల్ ప్రెజర్ తగ్గుతుంటుంది కాబట్టి నీకు డిమాండ్ ఆఫ్ ఆక్సిజన్ అనేది పెరుగుతుంది ఎక్కడ, మన బాడీకి. సో అప్పుడు మనము ఆటోమేటిక్ గా మన బాడీ ఏం చేస్తుందంటే దాన్ని, అంటే ఓకే ఇప్పుడు బాడీకి ఎక్కువ ఆక్సిజన్ అనేది కావాలి. సో ఏమవుతుందంటే లైక్ ఫాస్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ ని పెంచుతుంది అనమాట. అంటే రెస్పిరేషన్ డ్యూరేషన్ ని తగ్గించి ఫాస్ట్నెస్ ఆఫ్ బ్రీత్ ని పెంచుతుంది అనమాట. ఓకే, టైం బిట్వీన్ ద, సో అలా మనం మోడరేట్ అనేది, అంటే కంట్రోలింగ్ అనేది జరుగుతుంది. మన బాడీ అనేది రెస్పిరేటరీ రిథమ్ ని కంట్రోల్ చేస్తుంది. సో దాని గురించి చెప్తున్నాం. నెక్స్ట్, ఈ కంట్రోలింగ్ అంతా దిస్ ఈజ్ డన్ బై ఆర్ న్యూరల్ సిస్టమ్. బేసిక్ గా న్యూరల్ సిస్టమ్ ఇవన్నీ చూసుకుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్, దర్ ఇస్ అ స్పెషలైజ్డ్ సెంటర్. ఈ సెంటర్స్ పేరు గుర్తుండాలి. ఇన్ ద మెడుల్లా రీజన్ ఆఫ్ బ్రెయిన్. ఓకే, దీన్ని ఏమంటాం అంటే మెడుల్లా రీజన్ ఆఫ్ బ్రెయిన్ లో మనకి రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ అనేది ఉంటుంది అనమాట. రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ అనేది నీకు ఉంటుంది. ఓకే, ఇక్కడ నుండి న్యూరల్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో, న్యూరల్ సిగ్నల్స్ ఇక్కడ నుండి రెగ్యులేషన్ అనేది ప్రైమరీ, అంటే ఇక్కడ నుండి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అనేది జరుగుతుంది. ప్రైమరీ రెస్పాన్సిబుల్ ఫర్ ద రెగ్యులేషన్, అంటే రెస్పిరేటరీ రిథమ్ ప్రైమరీగా ఈ మెడుల్లా రీజన్ లో ఉన్న రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ చూసుకుంటుంది. ఓకే, ఇంకొక సెంటర్ ఉంటుంది, అనదర్ సెంటర్ ప్రెసెంట్ ఇన్ పాన్స్ రీజన్. ఈ పాన్స్ రీజన్ దీంట్లో ఉన్న రెస్పిరేటరీ రెగ్యులేట్ చేసే సెంటర్ ఏది ఉందో దాన్ని మనము న్యూమోటాక్సిక్ సెంటర్. ఈ న్యూమోటాక్సిక్ సెంటర్ లో మెయిన్ స్పెషాలిటీ ఏంటి, మనం ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తున్నాం. డ్యూరేషన్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ని తగ్గించే కెపాసిటీ ఉంటుంది. నేను చెప్పాను కదా, లైక్ హిల్ క్లైంబింగ్ వెళ్ళేటప్పుడు ఎక్కడైతే ఆక్సిజన్ అనేది తక్కువ పర్సెంటేజ్ ఉంటుందో నీకు బాడీకి వెళ్ళే ఆక్సిజన్ అనేది తక్కువ పర్సెంటేజ్ వెళ్తుంది. సో దాన్ని కంపెన్సేట్ చేయడం కోసం ఏం చేస్తుంది, మన బాడీ రెస్పిరేటరీ బ్రీత్స్ ఏవైతే దాన్ని ఫాస్ట్ చేసేసి ఇంక్రీజ్ చేస్తుంది. 16 to 18 ఉండదు కానీ 30 చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మన బాడీ నీడ్స్ కి ఆక్సిజన్ అనేది మీట్ అవుతుంది అనేసి. ఓకే, ఇది న్యూమోటాక్సిక్ సెంటర్, రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ బేసిక్ గా. ఇంకా అదర్ దాన్ దిస్ ఇంకా ఏమన్నా ఉన్నాయంటే కీమో సెన్సిటివ్ ఏరియా అనేది ఉంటుంది. కీమో సెన్సిటివ్ ఏరియా అనేది పక్కన జస్ట్ అడ్జసెంట్ టు రెస్పిరేటరీ రిథమ్ సెంటర్. అంటే బేసిక్ గా CO2 అండ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ కి ఇది సెన్సిటివ్ అనమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మన బాడీలో వెన్ ఎవర్ CO2 కాన్సన్ట్రేషన్ లేకుంటే H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేవి పెరుగుతాయో ఆటోమేటిక్ గా ఈ కీమో సెన్సిటివ్ ఏరియాకి సిగ్నల్స్ వెళ్తాయి అనమాట. ఓకే, మన బాడీలో CO2 పెరిగింది, హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ పెరిగింది, అంటే బేసిక్ గా తక్కువ ఉండాలి. అప్పుడు వెంటనే అవుతుంది ఈ నెసరీ ప్రికాషన్స్, నెసరీ అడ్జస్ట్మెంట్స్ అన్ని చేసేసి మన బాడీలో ఈ CO2 అండ్ H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ తగ్గేలా చూసుకుంటుంది అనమాట. అంటే బయటికి ఎలిమినేట్ చేసే ప్రాసెస్ అనేది పెంచుతుంది. ఓకే, సేమ్ ఇలాంటి రిసెప్టార్స్ నీకు అసోసియేటెడ్ విత్ ద అయోటిక్ ఆర్చ్ అండ్ కెరోటిడ్ ఆర్టరీ. అయోటిక్ ఆర్చ్, కెరోటిడ్ ఆర్టరీ ఉంటాయి. సేమ్ అక్కడ కూడా నీకు CO2 అండ్ H+ అయాన్ సెన్సిటివ్ ఛాన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, అంటే ఎప్పుడైతే ఈ కార్బన్ డైఆక్సైడ్ H+ అయాన్స్ నీకు పెరుగుతాయో ఇక్కడ నుండి కూడా నీకు ఈ రిసెప్టార్స్ కూడా ఒక్కొక్కసారి సిగ్నల్స్ వెళ్ళి ఇవి కూడా మనకి బ్రెయిన్ కి సెండ్ చేస్తాయి అనమాట. బేసిక్ గా CO2 అనేది పెరిగింది, H+ అయాన్స్ పెరిగిపోయాయి, సో నెసరీ ప్రికాషన్స్ తీసుకొని మనకి సిగ్నల్ పంపిస్తుంది అనమాట.
ఓకే, ఇక్కడ నువ్వు మాట్లాడినంత మనం బేసిక్ గా CO2 రెగ్యులేషన్ గురించి మాట్లాడాం. ద రోల్ ఆఫ్ అనేది బాగా క్లియర్ గా మెన్షన్ చేశాడు. ద రోల్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ రెగ్యులేషన్ ఈస్ క్వైట్ ఇన్సిగ్నిఫికెంట్. అంటే మీకు బేసిక్ ఎలా అంటే MCQs లో ద రోల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రెగ్యులేషన్ వచ్చేసి ఇన్సిగ్నిఫికెంట్ అలా అప్పుడు అలాంటప్పుడు ఏమవుతుంది, నీకు ఆప్షన్ రాంగ్ అవుతుంది. ఓకే, బేసిక్ గా దిస్ అబౌట్ ద రెస్పిరేటరీ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి. ఓకే, నెక్స్ట్ బేసిక్ గా ఇంకా ఏమేమి జస్ట్ ఒక చాప్టర్ జస్ట్ ఒక ఫైనల్ రివైజ్ ఇచ్చేసి లైక్ చాప్టర్ ఎండ్ చేసేద్దాం. అంటే ఈ లాంగ్ క్వశ్చన్స్ ఇందాక 3 క్వశ్చన్స్ ఏవైతే డిస్కస్ చేశానో ఇంకా అవి డిస్కస్ చేయను. మిగిలిన లైక్ MCQ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి ఎక్కడెక్కడ చదవాలి ఏంటి అనేసి. ఫస్ట్ వచ్చేసి రెస్పిరేటరీ ఆర్గన్స్ బేసిక్ గా మీకు మ్యాచింగ్ ఇచ్చడానికి ఛాన్స్ ఎక్కువ. మ్యాచింగ్ బేసిక్ గా అనిమల్ కింగ్డమ్స్ అయితే దాంట్లో కవర్ అయిపోతుంది మాక్సిమమ్. ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రా ఉండొచ్చు. సో మీరు ఒక్కసారి రీడింగ్ ఇచ్చినప్పుడు మీకు అది కూడా తెలిసిపోద్ది అనమాట, ఏది ఎక్స్ట్రా ఏది తక్కువ ఉంది అనేసి, ఏది చదవలేదు అనేసి. నెక్స్ట్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ ఏదైతే ఉందో దీంట్లో ట్రాక్ అంటే ఫాలోయింగ్ అంటే లైక్ ఎక్కడ ఉంటే లైక్ బ్రీతింగ్ అంటే నాజల్ క్యావిటీ నుంచి మళ్ళీ ఫారింగ్స్ ట్రాకియా బ్రాంకియల్ ఈ ఫ్లో చార్ట్ ఏదైతే ఉందో అది నేర్చుకోండి. ఫ్లో చార్ట్ త్రూ విచ్ లైక్ ఎయిర్ పాసెస్. తర్వాత అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అండ్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ లో నీకు ఎంత వరకు వస్తుంది, ఏ పార్ట్స్ అప్పర్ రెస్పిరేటరీ ఉంటాయి, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఏమేమి వస్తాయి. ఓకే, లైక్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఎక్స్చేంజ్ ఆఫ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, హ్యూమిడిఫైస్, బ్రింగ్ ఎయిర్ టు ద బాడీ టెంపరేచర్, అవన్నీ ఉంటాయి కదా అవన్నీ. ఓకే, తర్వాత రెస్పిరేషన్ జరిగే ఇందాక స్టెప్స్ ఒక షార్ట్ ఆన్సర్ చెక్ చేసాం కదా, లైక్ ఏవే స్టెప్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయి ఆ స్టెప్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకుని ఉండాలి. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ ఇందాకే మనం లాంగ్ ఆన్సర్ లో డిస్కస్ చేసుకున్నాం. డయాఫ్రామ్ కాంట్రాక్షన్, ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ కాంట్రాక్షన్, ఇంటర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్ కాంట్రాక్షన్. లైక్ బేసిక్ గా మనం యావరేజ్ గా ఎన్నిసార్లు బ్రీత్ చేస్తాం అది ఇంపార్టెంట్, 12 to 16 టైమ్స్. ఓకే, ఇంకా మెయిన్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి రెస్పిరేటరీ వాల్యూమ్స్ అండ్ కెపాసిటీస్. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ వాల్యూమ్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా దొరికితే మీకు 75% చాప్టర్ అనేది అయిపోయింది. ఎందుకంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, లైక్ పేపర్ సెటర్ బేసిక్ గా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి, ఎందుకంటే రకరకాల క్వశ్చన్స్ ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. లైక్ టైడల్ వాల్యూమ్ ప్లస్ ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఎంత, ఇన్స్పిరేటరీ కెపాసిటీ అంటే ఏంటి, ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ప్లస్ రెసిడ్యువల్ వాల్యూమ్ ఏంటి, ఓకే టోటల్ లంగ్ కెపాసిటీ ఏంటి, ఫంక్షనల్ రెసిడ్యువల్ వాల్యూమ్ అంటే ఏంటి, వైటల్ కెపాసిటీ అంటే ఏంటి. అండ్ ఆ వాల్యూమ్స్ తో అడగడమే కాకుండా కాంబినేషన్ క్వాంటిటీ వాల్యూమ్ కూడా అడగచ్చు. ఎందుకంటే నీకు ప్రతి దానికి ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, టైడల్ వాల్యూమ్, రెసిడ్యువల్ వాల్యూమ్, ప్రతి వాల్యూమ్ కి నీకు క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ అనేది ఇచ్చాడు. 500 ml, 600 ఇలా 1100 ml, 3000 ml అనేసి పర్టికులర్ వాల్యూమ్స్ అనేది ఇచ్చాడు. సో అడగడానికి హై స్కోప్ అనేది ఉంటుంది. రకరకాలుగా క్వశ్చన్ అడగచ్చు. అంటే ఒక పర్సన్ నార్మల్ గా బ్రీత్ అవుట్ చేశాడు, ఎంత వాల్యూమ్ ఆఫ్ ఎయిర్, ఎంత క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ అనేది లోపల ఉండిపోయింది. సో ఇవన్నీ బేసిక్ అంటే కాంబినేషన్ ఆఫ్ ద ఈ వాల్యూమ్స్ అండ్ కెపాసిటీస్. వాల్యూమ్స్ అండ్ కెపాసిటీ మోస్ట్ ఇంపార్టెంట్. 1 to 2 క్వశ్చన్స్ అయితే మినిమం వస్తాయి, 2 to 3 క్వశ్చన్ మినిమం వస్తాయి. బ్రీతింగ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ నుంచి నీకు క్వశ్చన్ ఉంది ఆ నీటిలో అంటే ఆబ్వియస్ గా ఉంటది. వచ్చింది అంటే ఫస్ట్ తయారు చేసే క్వశ్చన్ ఇది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ మనం ఇందాక డిస్కస్ చేసిన ఆ తర్వాత నేను చెప్పాను ఇందాక మీకు ఆ టేబుల్ ఏదైతే ఉందో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అట్మాస్ఫియర్ లో టిష్యూస్ లో ఎంత ఉంటుంది, అట్మాస్ఫియర్ లో ఎంత ఉంటుంది, ఆల్వియోలో ఎంత ఉంటుంది, డిఆక్సినేటెడ్ బ్లడ్ లో ఎంత ఉంటుంది, అండ్ బ్లడ్ లో ఆక్సినేటెడ్ బ్లడ్ లో పార్షియల్ ప్రెజర్ ఎంత ఉంటుంది. అవన్నీ ఇంపార్టెంట్. అవన్నీ కూడా మీకు అడిగే ఛాన్స్ ఉంటుంది. లైక్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఆక్సినేటెడ్ బ్లడ్ లో ఎంత ఉంటుంది, 95 mm of Hg. అలా డిఆక్సినేట్ బ్లడ్ లో ఎంత ఉంటుంది, 40 mm of Hg. అలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఒక డయాగ్రామ్ ఉంది,
ఆల్వియోలై అండ్ బ్లడ్ వెజల్స్ మధ్య ఓ డయాగ్రామ్ అని ఉంది. ఆ డయాగ్రామ్ లో పార్ట్స్ ఇంపార్టెంట్ అండ్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ త్రూ ద మెంబ్రెయిన్. ఎంత థిక్నెస్ ఉంటుంది ఆల్వియోలై అండ్ ద బ్లడ్ వెజల్స్ మధ్యలో ఎంత థిక్నెస్ ఉంటుంది అంటే less than 1 millimeter. ఓకే, ఆ పార్ట్స్ ఇంపార్టెంట్. 1 cell థిక్, బేస్మెంట్ మెంబ్రెయిన్, రెడ్ సెల్స్, ఆ డయాగ్రామ్ ఎగ్జాక్ట్ గా మీరు గుర్తుంచుకోవాలి. ఆబ్వియస్ గా ఇంకా ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్, ఇంకా సిగ్మాయిడ్ గ్రాఫ్ అండ్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఆక్సిజన్ బైండింగ్ టు ఆర్బీసీ కానీ, లేకుంటే కార్బన్ డైఆక్సైడ్ బైండింగ్ టు ఆర్బీసీ కానీ, ఆ ఫేవరబుల్ కండిషన్స్, అన్ఫేవరబుల్ కండిషన్స్. ఫేవరబుల్ కండిషన్ గుర్తుపెట్టుకుంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ అన్ఫేవరబుల్ కండిషన్స్. ఆ అన్ఫేవరబుల్ కండిషన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఏమో ఫేవరబుల్ కండిషన్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ అన్ఫేవరబుల్ కండిషన్స్ ఏమో ఫేవరబుల్ కండిషన్ ఫర్ ఆక్సిజన్. ఓకే, నెక్స్ట్ CO2 కి 20 to 25 times అనేది డిఫ్యూజన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది ఆక్సిజన్ కంటే. ఓకే, నెక్స్ట్ ఇంకోటి కార్బన్ మోనాక్సైడ్ కేసు. కార్బన్ మోనాక్సైడ్ కేసు ఏది ఉంది? ఎందుకు కార్బన్ మోనాక్సైడ్ మనము హ్యూమన్ బీయింగ్స్ ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వని క్వశ్చన్. దానికి ఏం చెప్తాం? కార్బన్ మోనాక్సైడ్ యొక్క లైక్ 200 to 300 times ఎఫినిటీ ఎక్కువ ఉంటుంది హైమోగ్లోబిన్ కి ఆక్సిజన్ కంటే. సో అందుకే అప్పుడు నీకు ఆటోమేటిక్ ఆక్సిజన్ అనేది క్యారీ అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది తగ్గిపోద్ది అనేసి మనకి MCQ కూడా ఇచ్చారు అలాంటిది. ఓకే, నెక్స్ట్ రెగ్యులేషన్ కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్, ఇవి కూడా ఇందాకే లాంగ్ ఆన్సర్ లో డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఫైనల్ వచ్చేసి డిజార్డర్స్ లో మీకు ఆస్తమా ఇచ్చాడు, ఎంఫైసిమా, ఆక్యుపేషన్ రిలేటెడ్ డిసార్డర్స్. ఆ పర్టికులర్ ఆస్తమా అంటే డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, వీజింగ్ సౌండ్. వీజింగ్ అని కనపడితే ఆస్తమా పెట్టేయడం. రెస్పిరేటరీ సర్ఫేస్ ఏరియా డిక్రీజ్డ్ అంటే ఎంఫైసిమా పెట్టేయడమే. ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిసార్డర్ దాని గురించి క్వశ్చన్ అడిగితే కంపల్సరీ ఫైబ్రోసిస్, లీడింగ్ ఫైబ్రోసిస్ అనేసి నీకు ఇస్తాడు అనమాట. ఓకే, బేసిక్గా ఈ చాప్టర్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వాల్యూమ్స్ అండ్ కెపాసిటీస్ మెయిన్ గా. నెక్స్ట్ ఆ టేబుల్, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఒక టేబుల్. తర్వాత డయాగ్రామ్స్, ఆల్వియోలై ఒక డయాగ్రామ్. ఓకే, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. బేసిక్గా చాప్టర్ కూడా ఇంతే ఉంది. సో ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ ఈ చాప్టర్ లో. కాకపోతే వాల్యూమ్స్ అండ్ కెపాసిటీ కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. అంటే రిమైనింగ్ టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు, కానీ స్టాండర్డ్ గా నీకు బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ నుంచి కంపల్సరీ కెపాసిటీస్, రెస్పిరేటరీ వాల్యూమ్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ అనేది ఒకటైనా మినిమం అనేది ఉంటుంది అనమాట అని చెప్తున్నా. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా నెక్స్ట్ సెషన్ లో కొత్త చాప్టర్ తో స్టార్ట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.